లైఫ్ ఏపీ2 ఏరియా విజయోత్సవం సమరశంఖారావం. రీజనల్ డైరెక్టర్ విద్యాధర్ సవంత్. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందు గల పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం నందు ఎస్బీ లైఫ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఎస్బీ లైఫ్ ఏపీ2 ఏరియా విజయోత్సవం సమరశంఖారావం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ డైరెక్టర్ విద్యాధర్ సవంత్, రీజనల్ మేనేజర్ అర్జున్ రావు పాల్గొని వారి యొక్క ఉపన్యాసాలతో ఎస్బీ లైఫ్ గురించి వివరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, ఈరోజు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందుగల పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఏజెన్సీ సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్బీ లైఫ్ ని లైఫ్ మిత్ర అంటారని తెలిపారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏరియాలతో కలిపి 12 బ్రాంచ్లతో ఏజెన్సీ సమావేశం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇది యాన్యువల్ మీటింగ్ అని తెలిపారు. ఈ యొక్క మీటింగ్ను ప్రతి సంవత్సరం చేసుకోవటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్బీ లైఫ్ ఏపీ2 ఎల్ఎంఎస్ విజయోత్సవం సమరశంఖారావం అని పేరు పెట్టడం జరిగిందని అన్నారు. పై కార్యక్రమంలో ఈరోజు సుమారు 1000 మందికి పైగా లైఫ్ మిత్రాకి రావడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 6 ఏరియాలో ఉంటే నెల్లూరు ఏరియా హెడ్ క్వార్టర్ స్పెషల్గా ఇక్కడ ఎంప్లాయీస్ 3 ప్రొడక్ట్స్తో వర్క్ బాగా చేస్తున్నారని కొనియాడారు. నెల్లూరులో టాప్ హెడ్ వైజర్స్ ఉన్నారని, ఎస్బీ లైఫ్లో ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసిన వాళ్లు ఉన్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అందరూ కలిసి బాగా వర్క్ చేసి మంచి భవిష్యత్తును పొందాలని కోరారు. పై కార్యక్రమంలో ఏపీ డిఎం భవానీ, నెల్లూరు డిఎం అంజాద్, గుంటూరు డిఎం పామర్తి శ్రీనివాస్, ఒంగోలు డిఎం సుబ్రహ్మణ్యం, చీరాల డిఎం జయసింహరావు మరియు నెల్లూరు హెడ్వైజర్స్ రేవతి, సనస్వాతి, ధనలక్ష్మి, దర్శికృష్ణ, సయ్యద్ ముజాహిద్, టిఎల్ నారాయణ, శ్రీనివాస్, జాన్ బాబు, వెంకటేశ్వర్లు, శంకర్, అర్చన, ఏఎస్ఆర్ కెచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏజెంట్స్ సమావేశం జరిగింది. సో ఇక్కడ ఎస్బీఐ లైఫ్లో ఏజెంట్స్ని లైఫ్ మిత్ర అని అంటాము. సో ఈ ఏరియాలో మన గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏరియాల యొక్క 12 బ్రాంచెస్ యొక్క ఏజెంట్ సమావేశం ఇక్కడ లైఫ్ మిత్ర మీటింగ్ జరిగింది. ఇది యాన్యువల్ మీట్, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు మీటింగ్కి విజయోత్సవ సభ సమరశంఖారావం అనే కాన్సెప్ట్ తోటి చేస్తే సుమారుగా 1000 మంది లైఫ్ మిత్రాస్ ఈరోజు రావడం, అదేవిధంగా వాళ్ళ యొక్క మా ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిపి చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో 6 ఏరియాస్ ఉన్నాయి. 6 ఏరియాస్లో ఈ నెల్లూరు ఏరియా హెడ్ క్వార్టరు ఎస్పెషల్లీ యూలిప్ ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ కానీ, ఈ 3 ప్రొడక్ట్స్లో కూడా ఈ ఏరియా చాలా బాగా చేస్తున్నారు అడ్వైజర్లు. ఇక్కడ టాప్ అడ్వైజర్స్ కూడా ఉన్నారన్నమాట. ఈ ఎస్బీఐ లైఫ్లో ₹1 కోటి ప్రీమియం ఆ రేంజ్లో కూడా చేసే ఇన్సూరెన్స్ అడ్వైజర్లు ఇక్కడ ఉన్నారు. సో ఈ ఏరియా ఇప్పటివరకు కూడా సుమారుగా ఒక 60 కోట్ల టార్గెట్ తోటి ముందుకు వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా. సో ఈ మీటింగ్కి వచ్చిన అడ్వైజర్లు అందరూ కూడా మన లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళేలాగా ఇక్కడ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ కానీ చేశాము. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్లో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లో మనం ఇచ్చే బోనస్లు కానీ, అదేవిధంగా గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ ప్లాటినా ప్లస్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. అందులో మనం ఒక 25 years గ్యారంటీడ్ పెన్షన్ ఇస్తామన్నమాట. యాన్యుటీ పేమెంట్ ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఇస్తారు. అదేవిధంగా యూలిప్ ప్రొడక్ట్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్లో మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్, రిటర్న్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఒక క్యాష్ ప్రాపర్టీ క్రియేషన్కి ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక కస్టమర్ ప్లానింగ్ చేసుకుని, అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఆ రిటైర్ స్మార్ట్ ప్లస్ అనే ప్రోడక్ట్ ద్వారా కూడా వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకి స్మార్ట్ స్కాలర్ అనే ఒక మంచి ప్రోడక్ట్ కూడా ఎస్బీఐ లైఫ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాలో ఉన్న కస్టమర్లందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విషెస్ తెలియజేస్తూ, సో ఆల్ ద బెస్ట్ టు అవర్ నెల్లూరు ఏరియా. సో ఈజ్ మిస్టర్ భవానీ, ద ఏరియా హెడ్ ఫర్ ఎస్బీఐ లైఫ్ నెల్లూరు ఏరియా. థ్యాంక్ యూ. ఏపీ2 ఏరియా సంబంధించిన లైఫ్ మిత్ర సదస్సు జరిగింది. బిగ్ మీటింగ్ జరిగింది. బిగ్ పీపుల్ ఆల్మోస్ట్ 1000 మంది అటెండ్ అయ్యారు. ఇంత పెద్ద మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దాంతోపాటు ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ప్రజలకు ఎలా సర్వీస్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి,
ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఎలా చేయాలి సో అనే ఒక కాన్సెప్ట్తో మనం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ ప్రమోట్ చేసిన తర్వాత ఎస్బీఐ లైఫ్ చాలా ముందుకెళ్ళి చాలామంది ప్రజలకి ఉపయోగపడుతుంది. ఎక్కువ మందికి సర్వీస్ చేయడానికి ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలా బాగా డిస్కస్ చేయడం జరిగింది. మనకి రీజనల్ డైరెక్టర్ రావడం జరిగింది, అదేవిధంగా రీజనల్ మేనేజర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది ఈ మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా దీంట్లో షేర్ చేసుకునేది. పెద్దవాళ్ళు ఇచ్చిన గైడెన్స్, టాప్ మేనేజ్మెంట్ ఇచ్చిన దీంతో పబ్లిక్కి మరింత చేరువడానికి మేము ప్రయత్నిస్తాం. సో ఎస్బీఐ లైఫ్ హైయెస్ట్ ప్రాఫిట్ డిక్లేర్ చేసింది. ఎస్బీఐ లైఫ్ హైయెస్ట్ బిజినెస్ చేస్తూ ఉంది. ఇంత మంచి బిజినెస్ చేస్తున్నదితో పాటు ఇంకా మరింత మందికి చేరువై మరింత సపోర్ట్ చేయడానికి ఏమేమి చేయాలో కూడా ఈరోజు చేయండి. ఎస్బీఐ లైఫ్ విల్ గివ్ బెస్ట్ టు ద పబ్లిక్. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక పెద్ద మెగా మీట్ పెట్టడం జరిగింది మన లైఫ్ మిత్రాస్ అందరికీ. మొత్తం టోటల్గా ఒక 1000 మంది జనాభా ఎల్ఎమ్స్ రావడం జరిగింది. ఈ ఎల్ఎమ్స్ కోసం యాక్చువల్గా మనం అందరూ చూస్తున్నాం ఈరోజు ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ ఇన్సూరెన్స్ అవగాహన ఇవ్వాలా ఏజెంట్స్లో కానీ చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎలా చెప్పాలనేది ఒక ప్లానింగ్తో చేస్తున్నాం మేము. కాబట్టి మనం ఈరోజు దాంట్లో మనము ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్స్లో ఎస్బీఐ లైఫ్ అనేది నెంబర్ 1 స్థానాన్ని తీసుకునింది. కాబట్టి ఇంకా దీన్ని ముందుకు తీసుకుని పోవాలని ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు ఈ వచ్చిన మీటింగ్స్కి మనకి ఆర్డీ గారు, మన ఆర్ఎం గారు ఇద్దరు రావడం జరిగింది. దాంతోపాటు మన డిఆర్ఎం సార్ కానీ ఉండడం జరిగింది. ఈరోజు మొత్తం మన నలుమూలల నుంచి మన 10 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏపీ ఏరియాలో. ఈ ఏపీ 2 ఏరియాలో 10 బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 10 మంది ఇక్కడ లైఫ్ మిత్రాస్, బ్రాంచ్ మేనేజర్స్, డెవలప్మెంట్ మేనేజర్స్ అందరూ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని తీసుకొని మనము ఇంకా జనాల్లోకి ముందుకు పోవాలని ప్లాన్ చేస్తున్నాము. ఎస్బీఐ లైఫ్ ప్రతి ఇంటింటికి అడుగున ఒక పాలసీ ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం మనం అందరూ ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క లైఫ్ మిత్ర ఈరోజు నుంచి మనము ప్రతి ఒక్క లైఫ్ మిత్ర అందరూ ఇంటింటికి పోయి ఒక్కొక్క పాలసీ ఇస్తూ మనం జనాలని మనము ఒక మంచి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళకి కావాల్సింది, మనిషికి కావాల్సింది 3 ఈ విధంగా. ఒకటి, ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటి, మార్కెట్లో కావాల్సిన పాలసీస్ ఉన్నాయి, ప్లస్ మనకి ట్రెడిషనల్ ప్లాన్స్ ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది 3 పారామీటర్స్ ఉంటాయి. ఈ 3 పారామీటర్స్లో ఒకటి పెన్షన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్, అండ్ రెండోది చైల్డ్ ఎడ్యుకేషన్, మూడోది వచ్చి మ్యారేజ్. ఈ 3 ఎవరు కానీ తప్పించుకునేకి లేదు. కాబట్టి మన లైఫ్ ఇన్సూరెన్స్లో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఈ 3 కంపల్సరీగా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.